హరే కృష్ణ. తర్వాత చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. నమామో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రెండు శ్లోకం చర్చించుకుంటాము. 2వ అధ్యాయం నుంచి 44వ శ్లోకము మరియు 47వ శ్లోకం. అదలా చెప్పండి. 44వ శ్లోకం 2వ అధ్యాయం 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం దయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాదౌ న విధీయతే. వ్యవసాయాత్మిక బుద్ధి భోగైశ్వర్య ప్రసక్తానాం దయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాదౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం దయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాదౌ న విధీయతే. ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోతులయ్యే వారి మనసులలో భగవానుని భక్తియుక్త సేవ వల్ల స్థిర నిశ్చయము కలగనే కలుగుదు. భాష్యం.
సమాధి అంటే సిద్ధమైన మనస్సుని అర్థము. సమ్యగాది సమ్యక్ ఆది యథేస్మిన్ ఆత్మతత్వ సతాకృతం. ఆత్మ అవగాహన కొరకు మనస్సు స్థిరపడినప్పుడు సమాధిలో ఉన్నదిగా చెప్పబడుతుంది అని వేద నిఘంటు అయిన నిరూపించబడింది. భౌతిక ఇంద్రియ భోగాల వల్ల అభిరుచి కలిగి అటువంటి తాత్కాలిక విషయాలనే మోహితులయ్యే జనులకు సమాధి ఎన్నడూ సాధ్యము. వారు దాదాపుగా మాయని శిక్షింపబడిన వారే అవుతారు. మాయచే శిక్షింపబడిన వారే అవుతారు. సో మన చర్చ భగవద్గీత 2వ అధ్యాయం గీతా సారం. సో భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు? 700 శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ అధ్యాయం ఏంటి? బేసికల్లీ ఈ అధ్యాయం వచ్చి భగవద్గీత ఉన్న 18 అధ్యాయాల సారం ఈ అధ్యాయంలో చెప్పబడింది. సో భగవద్గీత చూసారనుకోండి, మొత్తానికి భగవద్గీత 5 ముఖ్యమైన విషయాల గురించి మనకి చెప్తుంది అన్నా కదా. సో బేసికల్లీ గీత అంటే ఏంటి? గీత మనకి ఎందుకు ఉపయోగము? ఏ విధంగా అయితే మనము మన ఏదైనా వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ, దాంట్లో మనకి ఏమొస్తుంది? మనకి ల్యాప్టాప్ కానీ వాషింగ్ మిషన్ కానీ లేక మీ ఇప్పుడు పెద్ద ఉంది ఎల్ఈడి టీవీ, ఏమొస్తుంది అంతపాటు దాంట్లో చదువుకుంటే ఏమొస్తుంది? మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ అన్నా కదా. ఆ మాన్యువల్ యొక్క పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? మాన్యువల్ ఏం చెప్పబడుతుంది? ఆ పరికరాన్ని ఎలా వాడాలో చెప్పబడుతుంది. ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఇలా యూస్ చేస్తే ఏమవుతుంది, అలా యూస్ చేస్తే ఏమవుతుంది అన్నా కదా. అదేవిధంగా మన శరీరం ఉంది కదా, మనిషి శరీరము అది కూడా యంత్రంలాగా అనమాట. భగవంతుడిలో యంత్రారూఢాని మాయ, ఇది కూడా యంత్రంలాగా అనమాట. సో మరి ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రయోగించాలి, ఎలా ప్రయోగించకూడదు, ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు, ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్ కాదు. మనకి ఎంత దొరికింది? మనిషి శరీరం ఎంత దొరికిందో దీన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని ఎక్కడ తెలుస్తుంది? అదే మంచి పనులు, మంచి చెడు ఏది అది వస్తుంది మనకి. ఇది మంచి పని, చెడు పని అది వస్తుంది మనకి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్స్టాగ్రామ్ నుంచి. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? టీవీ సీరియల్స్ నుంచి. ఏ పుస్తకాలు? ఎస్పెషల్లీ భగవద్గీత అనమాట. సో గీత అంటే ఏంటి? బేసికల్లీ మన జీవితానికి మాన్యువల్ అనమాట. మన మనిషి శరీరానికి మాన్యువల్ ఉంటుందా. సో ఈ మనిషి శరీరాన్ని, ఈ మానవ జీవితాన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మంచి ఏది, చెడు ఏది, పాపం ఏది, ఎలా తెలుస్తుంది మనకి? సీరియల్స్ చూసి కాదు, వాట్సాప్ కాదు, లేక రీల్స్ కానీ అది చూసి కాదు అనమాట. ఎక్కడ చూస్తుంది మనకి జ్ఞానము? భగవద్గీత నుంచి. సో అందుకే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. గర్ గర్ గీత, గర్ 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 మే గీత ఉన్నా चाहिए. ప్రతి ఒక్కరింట్లో కదా గర్ గర్ తిరంగా వచ్చింది అన్నా కదా. గర్ గర్ తిరంగా తర్వాత ఫస్ట్ గర్ గర్ గీత. తిరంగా ఏమో చేస్తుంది చెప్పండి? తిరంగా ఏం చేస్తుంది? ఓకే, మనం భారతీయులము ఒక గర్వం ఇస్తుంది, మంచిదే, కరెక్ట్, తప్పే కాదు. కానీ భారతీయులుగా ఉండడానికి విశేషమైన స్పెషాలిటీ ఏంటి? ఎందుకు మనం భారతీయులు గర్వపడుతున్నాం? ఎందుకు మనం భారతదేశంలో గర్వము? ఎందుకంటే ఇక్కడ మనకి ఈ భారత భూమి ఏంటి? బేసికల్లీ ధర్మభూమి, కర్మభూమి, భక్తి భూమి అన్నమాట. సో అందువల్ల మనము ఈ భారతదేశం అంటే వాడతాం కదా, సారే జహాసే అచ్చా హిందుస్థాన్. ఎందుకు సారే జహాసే అచ్చా హిందుస్థాన్? ఎందుకు అచ్చా? ఎందుకంటే మన భారతదేశంలో గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి, గోదావరి ప్రవహిస్తుంది. వేరే ఏదైనా ప్రదేశం పరిగిస్తుందా? వెళ్తుందా?
మన భారతదేశంలో ఎన్నో ఎన్నో తీర్థాలు ఉన్నాయి అన్నా కదా. తిరుపతి, రామేశ్వరం, బద్రీనాథ్, కేదార్నాథ్, జగన్నాథ్పురి, బృందావనం, మధుర, మాయాపూర్ అన్నా కదా. పండరిపురం, ఉడుపి, యాదగిరిగుట్ట అన్నీ మన భారతదేశంలో. బయట ఎక్కడన్నా ఉందా? రాముడు ఎక్కడ పుట్టాడు? అమెరికాలోనా, లండన్లోనా, ఆస్ట్రేలియాలోనా? ఎక్కడ పుట్టాడు? మన భారతభూములు. కృష్ణుడు ఎక్కడ? మన భారతభూములు. సో అందువల్ల మన భారతభూములు ఎందుకు భారతదేశం గొప్ప అంటే నేను భారతుని కాదు, అందుకే గొప్ప. నేను భారతుని, నేను గొప్పవాడిని కాబట్టి భారతదేశం గొప్ప. అంటే రేపు నేను పాకిస్తాన్లో పుడితే పాకిస్తాన్ గొప్ప అయిపోతున్నాను అనమాట. మా భారతదేశం ఎందుకు గొప్ప అంటే ఇక్కడ దేవుడు ఎన్నో అవతారాలు తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఎన్నో పుణ్యాలు అనుభవిస్తున్నాయి కదా. ఆ సేతు హిమాచల పర్వతం అంత మన భారతదేశం. హిమాచలం, కన్యాకుమారి, రామేశ్వరం చాలా చాలా అందువల్ల మనం గర్వపడతాం. సో మన భారత్లో మన ప్రతి కర్తవ్యం ఏంటంటే మన ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత తప్పకుండా ఉండాలి. అది మొదటి రోజు పెట్టుకొని ఏం చేయడము, దాన్ని ఎర్రగొడ్డలో పెట్టేసి దాన్ని మంచిగా క్లోజ్ చేసి రోజు దానికి అగరవచ్చిన విషయం కాదనమాట. గీత దేనికోసం ఉంది? భగవద్గీత చదవడం కోసం, మనం చదవడం కోసం, మన రెండో వాళ్ళ దగ్గర చదివించడం కోసం. అది రెండో కాదు. మనం చదవాలి గీత కదా, చదవాలి, చదివించాలి. సో భగవద్గీతలో మనకి బేసికల్లీ ముఖ్యంగా 5 ముఖ్యమైన అంశాలు చెప్పబడింది అనమాట. ఎన్ని? 5 ముఖ్యమైన అంశాలు. సో ఈ భగవద్గీత చాలా ఈ వేదాలకే సారం అనమాట. భగవద్గీత ఎన్ని వేదాలు ఉన్నాయి? 8 వేదాలు ఉన్నాయి. 4 6 ఏంటేంటి? ఈ 4 వేదాలు ఉన్నాయి. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? ఎన్నో ఉపనిషత్తులు. ఇందాక ఉపనిషత్తులు అనేసి ఎన్నో ఉపనిషత్తులు చాలా ధన్యవాదాలు. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి? టోటల్ 105 ఉపనిషత్తులు. అందులో 8 ఎన్ని ఉన్నాయి? 108. ఎన్ని పురాణాలు ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయి. సో 4 వేదాలు, 105 ఉపనిషత్తులు, 18 పురాణాలు. ఇవాళ చూడండి, టైం ఉందా మనకి? ఇంకా యుగంలో టైం ఉన్నా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కదా. సో అందువల్ల కృష్ణుడు, భగవంతుడు, దేవుడు ఏం చేశాడంటే దీవన్నిటి సారాన్ని మనకి ఈ యొక్క గీతలో ఇచ్చాడన్నమాట. అనేది గీతను ఏమంటామంటే మనం గీతోపనిషత్తు అంటాం. ఏమంటాము? గీతోపనిషత్తు అంటాం. సో గీత చదివితే మీరు అన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తు చదివినట్టే సో అటువంటి గీతలో ముఖ్యమైన 5 అంశాలు చెప్పబడింది. మొదటి అంశం ఏంటి? మొదటి టీచింగ్ లెసన్ ఏంటంటే మనమంతా ఎవరు, మన యొక్క అసలైన గుర్తింపు, ఐడెంటిటీ ఏంటి, నేను ఎవరిని. రెండవది భగవంతుడు ఎవరు, మనం చెప్పుకున్న మొదటి క్వశ్చన్ సమాధానం ఏంటి? మనం ఎవరు మనం? ఆత్మ, శరీరం కాదు, ఆత్మ తెలుసుకున్నాం మనం. రెండో క్వశ్చన్ ఏంటి? రెండో ముఖ్యమైన అంశం ఏంటి? భగవంతుడు ఎవరు? చాలా పెద్ద ప్రశ్న అన్నా కదా. ప్రతి ఒక్కరింట్లో వెళ్ళండి, హిందూ వాళ్ళ ఇంట్లో ఏముంటుంది? వాళ్ళ పూజ గదిలో ఏముంటుంది? ఎన్ని ఫోటోలు ఉంటాయి? అందరూ ఫోటోలు, మొత్తం గోడ మొత్తం నిండిపోతున్నాడు ఫోటోలతో అలా కదా. ఆ ఎండు నుంచి ఈ ఎండు వరకు. పైన ఇంకోటి ఏంటి? పైన సీలింగ్ అంతా నల్లగా ఉంటుంది. ఎందుకనేసి ఆ పొగ ఆర్తి, అగరబత్తి అంతా నల్లగా అయిపోతుంది అలా కదా. అండ్ ఆ పటాలకి, ఫొటోస్కి పూలు పెట్టి అది వాడిపోయి, అది నలిగిపోయి, అది ఎవరు తీరనమాట. అది ఎప్పుడో ఫెస్టివల్స్లో తీస్తాం. సో మనకి ప్రశ్న వస్తుంది అనమాట, అరే ఇంతమంది ఉన్నారు పటాలు, దేవుళ్ళు, అసలు భగవంతుడు ఎవరు అనేసి అలా కదా. మనకు రాకపోయినా సరే మన పిల్లలకి ఆ ప్రశ్న వస్తుంది అలా కదా. మన పిల్లలకు వస్తున్న ప్రశ్న, అరే ఇంతమంది దేవుడు ఎందుకు వస్తుంది? ఒక్కరు చెప్పు దేవుడు ఎవరు అనేసి. మిగతా మతంలో చూసినారు అనుకోండి, ఇవాళ ఒకే దేవుడు అనమాట అలా కదా. అది మన మతం మాత్రము అందరూ దేవుళ్ళే, తక్కువ దేవుళ్ళు కొలుస్తాం. చెట్లని, పుట్లని, పాముల్ని అందరూ దేవుళ్ళు కొలుస్తాం.
దేవుడు భగవంతుడు యాక్చువల్గా ఎవరు? ఆ ప్రశ్న సమాధానము దేంట్లో? ఇక్కడ కాదు, ఫోన్లో కాదు, ఇక్కడుంది, భగవద్గీతలో ఉంది. అది రెండో అంశం. అసలైన భగవంతుడు ఎవరు? దేవుడు, భగవంతుడు. మూడో అంశం ఏంటంటే భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి? భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాము, మనకి మన సంబంధం ఉందా లేదా? సంబంధం ఏంటి? అది మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే ఈ మనిషి జన్మ ముఖ్యమైన ఉద్దేశం. వాట్ ఈస్ యాక్చువల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మనకి ఎన్నో ఉంటాయన్నమాట. ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, యూట్యూబర్లు అవ్వాలి, కాలంలో చాలా ఫేమస్ అవ్వాలి, ఉన్నా కదా, అంతా ఉంటుంది. అసలైన ముఖ్యమైన, చాలా చాలా ముఖ్యమైన, ప్రముఖమైన ఉద్దేశము మనం ఏం సాధించాలి? మనిషి జన్మ ఏ సాధిస్తే మన మనిషి జన్మ సఫలమవుతుంది, సక్సెస్ అవుతుంది. అది చెప్పబడింది భగవద్గీత. లాస్ట్ ప్రశ్న ఏంటి? ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ని మనం ఎలా సాధించవచ్చు, ఎలా పొందవచ్చు? యాక్చువల్ గోల్ ఆఫ్ లైఫ్ని మనం ఎలా పొందవచ్చు? హౌ కెన్ వి అచీవ్ ద గోల్ ఆఫ్ లైఫ్? 5 ప్రశ్నల సమాధానము ఈ గీతలో. ఇది ముఖ్యంగా చెప్పాలంటే గీత యొక్క సాధన. మనం భగవంతుడు ఎవరు, మనకి సంబంధం ఏంటి, మనిషి జన్మకి అసలు ఉద్దేశం ఏంటి, అండ్ లాస్ట్ ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ ఎలా అచీవ్ చేయవచ్చు. సో దీనికి సమాధానం చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా, ఎటువంటి సందేహం, డౌట్స్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయబడింది. సాక్షాత్ భగవంతుడే చెప్పారు, అదే భగవద్గీత. ఈ భగవద్గీత ప్రకారం, మన వేదాల ప్రకారం, వేదం అంటే ఏముంటుంది? తమసోమ జ్యోతిర్గమయ అంటే అర్థం ఏంటి? తమస అంటే అంధకారం, జ్యోతి అంటే వెలుగు. అంటే ఏంటి? అంధకారం నుంచి వెలుగు. అంటే అర్థం ఏంటి? కరెంట్ లేకపోతే మొబైల్ టార్చ్ చేసుకోవాలి, క్యాండిల్ వెలిగించాలి. తమస అంటే ఏంటి? అజ్ఞానం. అంధకారం అంటే బేసికలీ అజ్ఞానం. జ్యోతి అంటే ఏంటి? జ్ఞానం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళాలి, అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని కూడా తమస అంటారు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు అంధకారంలో ఉంటుంది అన్నా కదా. పొద్దున సూర్యుడు రాకపోతే ఏమవుతుంది? చీకటిగా. రాత్రి రాకపోతే చీకటి. బేసికలీ ఈ ప్రపంచము చీకటిగా ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? సూర్యుడు పెట్టాడు అన్నా కదా. సో తమస్సు ఈ అంధకారమైన ప్రపంచం నుంచి జ్యోతిర్గమయ అంటే ఏంటి? వెలుగుతో, జ్యోతితో నిండిన ప్రపంచానికి, అంటే వైకుంఠానికి అక్కడికి వెళ్ళండి అదొక. ఇంకోటి ఏంటి? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. మూడోది ఏంటి? మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ అంటే ఏంటి? అసత్ అంటే ఏంటి? టెంపరీ, తాత్కాలికం అన్నమాట. అసత్ అంటే ఏంటి? తాత్కాలికమైన ప్రపంచం నుంచి సద్గమయ అంటే శాశ్వత ప్రపంచానికి వెళ్ళండి. అంటే ప్రపంచం ప్రతి ఒక్కటి తాత్కాలికమే అన్నా కదా. వస్తువులు తాత్కాలికమే, పరిస్థితులు తాత్కాలికమే, సంబంధాలు కూడా తాత్కాలికమే, అన్ని తాత్కాలికం. అటువంటి ఈ తాత్కాలికమైన సహాయి ప్రపంచం నుంచి ఎక్కడికి వెళ్ళండి? సద్గమయ అంటే ఏంటి? పర్మనెంట్, శాశ్వతమైన ప్రపంచానికి వెళ్ళండి. అండ్ మృత్యోర్మ అమృతంగమయ. ఈ ప్రపంచం ఏంటి? మృత్యుతో నిండుదన్నమాట. ప్రతి ఒక్కరూ మృత్యు పొందాల్సింది. ఇంతవరకు మీకు ఎవరు దొరకరనమాట. ఇంతవరకు ఎవరు చనిపోయేవారు. చిరంజీవులు ఉంటారు 7 మంది అన్నా కదా. ఇది అందరూ చిరంజీవి కాదనమాట. చిరమృత్యు పేరు చిరంజీవి ఉండొచ్చు అనమాట, దాని పేరు అయితే మాత్రము వాళ్ళ చిరంజీవులు కాదనమాట అన్నా కదా. సో ప్రతి ఒక్క
ఈ ప్రపంచంలో మృత్యు అందరికీ కామన్. అటువంటి ప్రపంచం నుంచి అమృతంగమయ అంటే ఏంటి? అమృతమయమైన. అమృతం అంటే ఏంటి? మృత్యువు లేని ప్రపంచానికి వెళ్ళాడు. అదే చెప్తారనమాట. అదేంటంటే బేసికల్లీ అదేంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం, వైకుంఠం. వైకుంఠానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి. సో మన మనిషి యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటంటే ఆ భగవంతునితో సంబంధం ఏర్పరిచి భగవంతుని యొక్క ఇల్లు అయినా మన ఇల్లు అయినా వైకుంఠానికి వెళ్ళడమే అసలైన ఉద్దేశం. ఆ ఉద్దేశానికి, ఆ గోల్కి మనకి ఆటంకాలు వస్తుంది. ఆ ఆటంకాలు ఏంటంటే ఆ చెప్పండి శోభంగా అనమాట. భోగ ఐశ్వర్య ప్రసన్నానం. ఎక్కువ భోగించడం వల్ల ఎక్కువ ఐశ్వర్యం ఉంటే ఏమవుతుంది? మనకి ఆ వ్యవసాయాత్మిక వృత్తి అంటే ఏంటి? భక్తి చేయాలనే వృత్తి అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సమాధవ్ నా సో మనం వెళ్ళాల్సిన వైకుంఠానికి, కానీ వైకుంఠానికి వెళ్ళడానికి ప్రాణం ఏంటి? ఈ భోగము, ఐశ్వర్యం. ఈ రెండు చెప్పుకున్నా కదా ఆ రోజు హనుమాన్ జయంతి రోజు. హనుమంతుడు క్రాస్ చేస్తూ ఉంటే సముద్రాన్ని మొదటి ఆటంకం ఏమొచ్చింది? పర్వతం వచ్చింది. ఆ పర్వతము ఏం చెప్తుంది? వచ్చి ఆ ఆంజనేయ స్వామితో గుర్తుందా? మర్చిపోయింటారు. ఎప్పుడో చెప్పు 3 నెలలు అవుతుంది. ఆ పర్వతం పేరేంటి? మాయనక పర్వతం. ఏం చెప్తుంది? దానిపైన వచ్చి రెస్ట్ తీసుకో. ఈ బంగారమైన పర్వతము, నీకు ఏం కావాలి? మంచి మంచి బెడ్స్ ఉంటాయి, ఇక్కడ మంచి మంచి పానీయాలు ఉంటాయి, చల్ల నీళ్ళు ఉంటుంది, మ్యాంగో జ్యూస్ ఉంటుంది, ఏసీ ఉంది, పడుకొని రెస్ట్ తీసుకో. అలా చేసుకుంటే ఏమవుతుంది? అలా చేస్తే ఆయనకి ఇచ్చిన సేవ లేట్ అవుతుంది. అన్నా కదా. సో ఎక్కడైతే ఎక్కువ భోగము, ఎక్కువ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఎక్కువ భక్తి, సేవ ఉండదు. వైకుంఠానికి వెళ్ళే మార్గాన్ని మనం సాధించాలంటే ఈ భోగం, ఐశ్వర్యము మనం ఉండొచ్చు అనమాట. కానీ దానివల్ల మన భక్తిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. మనం చూస్తాం రామాయణంలో కూడా ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వాళ్ళని చంపుతాడు, అప్పుడు ఎవరిని రాజు చేస్తాడు? సుగ్రీవుడు రాజు. సుగ్రీవుడు ఏమంటాడు? నేను మీకు ఏం కావాలన్నా సహాయం చేస్తాను, సీతమ్మను వెతకడం కోసం. కానీ అప్పుడు ఏమవుతుంది? అది ఏ కాలం? అది వర్షాకాలం. అప్పుడు ఏమంటాడు? చాలా వర్షం పడుతూ ఉంటుంది, వర్షాకాలం తగ్గని నేను వెంటనే పంపిస్తాను అన్నా కదా. ఆ వర్షాకాలం వల్ల ఏమవుతుంది? రాముడేమో పైన కూర్చుంటాడు, తన యొక్క పైన కొండ పైన ఎక్కడో. సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడు? రాజ్యాన్ని వెళ్తా ఉంటాడు. ఎన్నో సంవత్సరాలు రాజ్యం దూరంగా ఉంటాడు సుగ్రీవుడు అన్నా కదా. సడన్గా ఆయనకి ఏం దొరికింది? భోగము, ఐశ్వర్యం, భోగభాగ్యాలు దొరికింది. అందువల్ల ఏమైంది? సుగ్రీవుడు ఆ మత్తులో పడి, ఆ ఐశ్వర్య భోగ మత్తులో పడి రాముడికి చేయాల్సిన సేవని వర్షాకాలం ఆగిపోతుంది అనమాట. అయినా కూడా సుగ్రీవుడు తను రాముడికి ఇచ్చిన ఆ ప్రతిజ్ఞని మర్చిపోతాడు. తన కర్తవ్యాన్ని, సీత వెతకాలి అనే కర్తవ్యాన్ని ఎందుకనేసి ఆ భోగ భాగ్యాల్లో, ఐశ్వర్యంలో, ఆ భోగం మత్తులో. సో అందుకే ఈ భోగము, ఐశ్వర్యం దాన్ని మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉపయోగించాలి. మొత్తం ఏమైనా మన గురించి అనుకోండి, మనము అన్ని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని ఉంటే అర్థం చేసుకోవాలన్నమాట. దాని యొక్క ఆ భోగం, ఐశ్వర్యం ఉద్దేశం పెట్టి భగవంతుని సేవ వినియోగించాలి. అంతేగాని దానివల్ల మన భగవంతుడిని ఆ భోగం, ఐశ్వర్యము మనం దాన్ని భగవంతుని సేవలో వినియోగించుకోవాలి. కానీ అది మనకి భగవంతు మధ్యలో రాకూడదు. ఒకటి అర్థం ఉంటుంది. అర్థం అంటే ఏంటి? బేసికలీ డబ్బులు. సో అర్థం మన భగవంతుని సేవలో వినియోగిస్తే ఏమవుతుంది? పరమార్థం అవుతుంది.
అర్థాన్ని భగవంతుని సేవలో వినియోగిస్తే అదేమవుతుంది? పరమార్థం. అదే అర్థాన్ని మన యొక్క సంతోషం, మన యొక్క స్వార్థం కోసం వినియోగిస్తే ఏమవుతుంది? అనర్థం అవుతుంది. అర్థం ఒకటే, కానీ ఎలా ఉపయోగిస్తామో మనుషులు. ఆ అర్థం మనం భగవంతుని సేవలో వినియోగిస్తే అది పరమార్థం అవుతుంది. మన స్వార్థంగా వినియోగిస్తే అదేమవుతుంది? అనర్థానికి దారితీస్తుంది. అందుకే ఈ భోగం ఐశ్వర్యము లేకపోతే చాలా మంచిది, భగవంతుడు చాలా ఈజీగా సరణ పెట్టుకోవచ్చు, ఉన్నా కదా. ఒకవేళ ఉంటే అది మనకు వచ్చింది, భగవంతుడు వచ్చింది అని అనుకొని దాన్ని మనము భగవంతుడు ఎక్కడ ఉంటాడు? కుచేరుడు కదా, అనే కదా. కుచేరుడు కృష్ణుడు కలవ ముందు ఎలా ఉండేవాడు? చాలా పేదగా ఉండేవాడు. ఎందుకంటే తినడానికి కూడా డబ్బులు ఉండేది కాదనమాట. అలా వాళ్ళు ఎవరు భిక్షాటం చేసి ఏదో వచ్చింది తినేవాడు. కృష్ణుడికి ద్వారకలు వెళ్ళడం కలవాలంటే కూడా వాళ్ళ ఇంట్లో ఏం లేదు ఇవ్వడానికి. ఏం తీసుకెళ్ళాడు? అటుకులు తీసుకెళ్ళాడు, అన్నా కదా. అటుకులు కూడా తీసుకెళ్ళాడు. అటుకులు ఏదో దానికి డబ్బులు ఉంటుంది, ఏమైనా డబ్బులు ఉండదు దానికి, అటుకులు తీసుకురాడు, అన్నా కదా. అంత పేదరికంలో ఉన్నాడు కుచేరుడు. ఎస్, కానీ భగవంతుని కృష్ణుడు ఎప్పుడు భక్తి చేసుకుంటాడు. ఎస్, కృష్ణుడిని కలుస్తాడు, మళ్ళీ కృష్ణుడు అటుకులు తీసుకుంటాడు, మళ్ళా తిరిగి వస్తాడు. తిరిగి వస్తే ఏమవుతుంది? తిరిగి వచ్చి చూస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇల్లు మొత్తం పెద్ద బంగ్లాలాగా మారిపోతున్నాడు. ఈ అపార్ట్మెంట్స్ కూడా డబుల్ అయిపోతుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళకి మాత్రమే అన్నమాట, ఎవరికి అర్థం లేదనమాట. ఎస్, వాళ్ళకి మాత్రమే. సో అంత పెద్ద ఇల్లు భగవంతుడు ఆయనకి ప్రసాదం చేస్తాడు. కానీ అంత ఐశ్వర్యం వచ్చినా సరే కుచేరుడు ఏం చేస్తున్నాడు? కృష్ణ భక్తిని మర్చిపోయాడు, భక్తి చేసుకుంటాడు. ఒకవేళ లేకపోతే భగవంతుడి యొక్క భక్తి చేయడం చాలా సులభం. ఉంటే ఆ ఉన్న ఐశ్వర్యాన్ని, భోగాన్ని మనము భగవంతుడి సేవలో, కృష్ణుడి సేవలో వినియోగిస్తూ మనం ఉంటుంది. అంతేగాని ఆ ఐశ్వర్యం వల్ల మనం భక్తిని మర్చిపోతాం. అక్కడ భోగ ఐశ్వర్య ప్రసక్తానం దయా అపహృత చేతసాం అంటే ఏంటి? అపహృతం అంటే ఏంటి? అపహరించడం. ఎక్కడైతే ఎక్కువ భోగము ఐశ్వర్యము ఉంటుందో అక్కడ మన భక్తి చైతన్యాన్ని, భక్తి భావాన్ని ఏం చేస్తున్నారు? భోగం ఐశ్వర్యము అపహరిస్తుంది, కిడ్నాప్ చేస్తుంది. అందులో ఏమవుతుంది? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధాన ఒక సింగిల్ పాయింట్ అటెన్షన్లో మనము భక్తి చేయలేదు. అందువల్ల దాంతో జాగ్రత్తగా ఉండండి. మనకి ఓకేనా? నెక్స్ట్ 47వ శ్లోకం. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर् मा ते सङ्गोऽस्त्वकर्मणि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर् मा ते सङ्गोऽस्त्वकर्मणि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर् मा ते सङ्गोऽस्त्वकर्मणि. అనువాదం: నీ విద్యుత్ ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. ధర్మాలు, దుష్కర్మలు, అకర్మ అనే 3 రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనిషికి అగ్గినట్టి ప్రకృతి గుణాలను అనుసరించి ఉపదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మాలు.
దుష్కర్మలు అంటే ప్రామాణికుడికి అనుమతి లేకుండా చేసే కర్మలని అర్థం. కర్మలను చేయకపోవడము అకర్మ. అర్జునుడు నిష్క్రియగా కావద్దని, ఫలశక్తి లేకుండా విద్యుక్త ధర్మం నిర్వహించాలని భగవంతుడు ఉపదేశించాడు. తన కర్మఫలం పట్ల అసక్తుడయ్యేవాడు కర్మకు కూడా కారణమవుతాడు. ఆ విధంగా అతడు అన్ని కర్మఫలాలచే సుఖి లేదా దుఃఖి అవుతాడు. విద్యుక్త ధర్మాలకు సంబంధించిన వరకు వాటిని నిత్యకర్మ, అత్యవసర కర్మ, ఇష్టమైన కర్మ అనే 3 తరగతులుగా విభజించవచ్చును. శాస్త్ర దేశానుసారముగా ఫలవాంఛ లేకుండా విధిగా నిర్వహింపబడే నిత్యకర్మ సత్వగుణ కర్మ అవుతుంది. ఫలముతో కూడిన కర్మ బంధకారము అవుతుంది. కనుక అట్టి కర్మ మంగళకర్మ కాదు. విద్యుక్త ధర్మ విషయంలో ప్రతి ఒక్కరికి స్వంత అధికారం ఉన్నది, కానీ ఫలాసక్తి లేకుండా అతడు వర్తించాలి. అటువంటి అపేక్షరహితమైన విద్యుక్త కలాపాలు నిస్సందేహంగా మనిషిని మోక్షపథానికి తప్పిస్తాయి. కనుక ఫలాసక్తి రహితంగా విధిగా యుద్ధం చేయమని అర్జునుడికి భగవంతుడు ఉపదేశించబడింది. యుద్ధంలో అతడు పాల్గొనకపోవడము ఇంకొక రకమైన ఆసక్తి. ఆసక్తి మనిషిని ఏనాడు మోక్షపథానికి నడిపించదు. ఏ ఆసక్తి అయినా అది మంచిదే కానీ చెడ్డదే కానీ సంబంధానికి కారణమవుతుంది. అకర్మ పాపమయమును కనుక విధిగా యుద్ధం చేయడమే అర్జునుడికి ఏకైక మంగళకరమైన ముక్తి పథకం. హరే కృష్ణ. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. గీతలో చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఇదొక ముఖ్యమైన శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతు మా తే సంతుష్టం. భగవంతుడు అంటున్నాడు అర్జునుడితో, ఓ అర్జున, కర్మణ్యేవాధికారస్తే, నీకు అధికారం దేనిపైన? కర్మ చేయడం మాత్రం. నీ డ్యూటీ ఏంటో చేయడం పైన నీకు అధికారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీకు అధికారం దేనిపైన లేదు. ఆ కర్మ ఫలితం పైన నీకు అధికారము, హక్కు, దానిపైన కంట్రోల్ లేదు. మన యొక్క హక్కు, మన యొక్క కంట్రోల్ దేనిపైన మాత్రమే ఉంది? మనం చేసే పనులు మాత్రమే. దాని రిజల్ట్స్ మన చేతిలో ఉందా? మన చిన్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు, వాడి యొక్క కంట్రోల్ దేనిపైన ఉంది? ఎగ్జామ్ రాయడం ద్వారా మాత్రమే. ఎగ్జామ్ అంతా ఎవరు ఆ పేపర్ని ఎవరు కరెక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు, రిజల్ట్ ఎంత వస్తుంది, కాబట్టి కంట్రోల్లో ఉందా? నా కదా. సో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీ యొక్క హక్కు, కంట్రోల్ దేనిపైన ఉంది? నీ యొక్క అధికారం, నీ యొక్క కర్తవ్యం పైన. ఆ కర్తవ్యాన్ని మంచిగా చెప్పు. మా ఫలేషు కదాచన, దాని యొక్క ఫలితము నీ చేతిలో. ఒకవేళ మంచి ఫలితం వస్తే మా కర్మ ఫల హేతు, ఒకవేళ మంచి ఫలితం వస్తే ఆ ఫలితానికి కారణం నువ్వే అని ఎప్పుడు అనుకో. నువ్వు ఒక్కడివే ఆ కర్మ ఫలితానికి కారణము. అర్థమవుతుంది కదా? ఒకవేళ మంచి ఫలితం వస్తే దానికి కారణం నువ్వే అని ఎప్పుడు, ఒక్కడే అని ఎప్పుడు ఆలోచించు. ఓకే. ఎనివే, ఒకవేళ చెప్పేసమాట ఆ కర్మ ఫలితం ఆ చేతిలో ఉండేది, ఒకవేళ మంచి ఫలితం వస్తే కూడా నేను దానికి కారణం కాదు అన్నప్పుడు నేను ఎందుకు కర్మ చేయాలి మరి? అర్థమవుతుందా? ఫలితము పైన హక్కు లేదు, కంట్రోల్ లేదు. ఎస్, ఒకవేళ మంచి ఫలితం వస్తే దానికి కారణం నేను మాత్రమే కాదు. మరి ఎందుకు నేను మంచి పనులు చేయాలి అంటే మా తే సంతోషిస్తారు. అంటే నువ్వు ఎప్పుడు నీ కర్మానికి, నీ చేసే డ్యూటీకి నువ్వు ఎప్పుడు చేయకుండా ఉండదు. డ్యూటీని తప్పకుండా, డ్యూటీ నుంచి డిటాచ్గా ఉండదు, నిరాసక్తిగా ఉండదు. అదే అంటున్నాడు లాస్ట్లో, మాతే సంగోష్ఠ కర్మని. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. అంటే నీ విధిని నువ్వు నిర్వహించు. చాలా చాలా ముఖ్యం. మన కర్తవ్యం ఏంటో మనం తప్పకుండా చేయాలి. ఎస్, మనకి ఆ రిజల్ట్ వచ్చినా రాకపోయినా, వస్తుందో రాదో మన చేతిలో లేదు, అయినా సరే మనము మన యొక్క డ్యూటీ చేయాలి. ఒకవేళ మంచి ఫలితం వస్తే దానికి కారణం మనమే అనేప్పుడు, మనం ఒక్కడమే అనేప్పుడు అనుకో. ఎస్, ఎనివే ఆ కర్మ యొక్క ఫలితమైన మనకు హక్కు లేదు,
కర్మ మంచి ఫలితం వస్తే దాని కర్మ నేను అనుకోకూడదు అనేసి నేను నా కర్మని చేయకుండా కూడా ఉండకూడదు. ఏమవుతుందా? సో ఇది అంటే ఇది ఎక్కడ ఉపయోగించవచ్చు? స్టూడెంట్స్కి ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? ఇది ఎక్కడ అంటే ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? చదవడం మంచిగా, ఎగ్జామ్ రాయడం మంచిగా, అది వాళ్ళ డ్యూటీ అన్నా కదా. రిజల్ట్ వాళ్ళ చేతిలో ఉందా? సో రిజల్ట్ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి నేను చదవనని చెప్పచ్చా? నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదు, పాస్ అవుతామని లేదు, చదవడం ఎందుకు వేస్ట్, నేను రైటే ఎగ్జామ్ రాస్తానని చెప్పచ్చా? వాళ్ళ కంట్రోల్ ఏముంది? చదవడం, చదువు, ఎగ్జామ్ రాయడం మంచి కదా. వాళ్ళ ధర్మం, వాళ్ళ కర్తవ్యం. ఒకవేళ మంచి ఫలితం వచ్చారు అనుకోండి, వాళ్ళు మంచి మార్క్స్ వచ్చారనుకోండి, దానికి నేనే కారణం చెప్పుకోవచ్చా వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు ఒక్కరే కారణం, వాళ్ళు కారణమే కానీ వాళ్ళు ఒక్కరే కారణం కాదు, చాలా కారణం ఉంటాయి దానికి. ఎస్, నేను నా వల్లే వచ్చింది అనుకో, దానికి వాళ్ళు ఒక కారణమే కానీ వాళ్ళు మాత్రమే కారణం కాదు. వాళ్ళు కూడా ఒక్క కారణం మాత్రం కానీ వాళ్ళు మాత్రమే కారణము. అలా అని నేను రిజల్ట్ రాకపోవచ్చు, రిజల్ట్ నా చేతిలో లేదు, వస్తే నాది కాదు, ఆ ద్వారా నేను చేయకుండా ఉండను, చదవకుండా ఉండను చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్పకుండా చెప్పాలి. ఎస్, ఇలా స్టూడెంట్స్ కానీ ఇంట్లో గురువుకి లేక తల్లులకి వాళ్ళ డ్యూటీ ఏంటి? పిల్లల్ని మంచిగా పెంచడం, అది వాళ్ళ డ్యూటీ. మన పిల్లలకి మంచి సంస్కారం ఇవ్వడము, మంచి విలువలు నేర్పించడము, మంచి అలవాటు నేర్పించడం వాళ్ళ యొక్క బాధ్యత. ఒకవేళ నేర్పిస్తే పిల్లలు మంచిగా అవుతారు వాళ్ళని చెప్పగలుగుతారా? చెప్పలేరు. వాళ్ళు మంచిగా అవ్వలేరని చెప్పలేరు కాబట్టి, మంచిగా అవుతారని చెప్పలేరు కాబట్టి వాళ్ళు చేయకుండా ఉండగలుగుతారా? ఉండకూడదు. వాళ్ళు వాళ్ళు చేయాలి. ఒకవేళ వాళ్ళు మంచిగా చేసి పిల్లలు మంచి వాళ్ళు అయితే వాళ్ళందరినీ కారణం చెప్పుకోవచ్చా? ఇంకా ఓకే, నా చేతిలో రిజల్ట్ లేదు కాబట్టి నేను నా పనులు నేను చేయను, నా డ్యూటీ నేను చేయను చెప్పవచ్చా? వాళ్ళు ఈ విధంగా శ్లోకము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అన్నమాట. స్టూడెంట్స్కి వర్తిస్తుంది, జాబ్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది, ఇంట్లో మగవాళ్ళకి వర్తిస్తుంది, ఆడవాళ్ళకి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ శ్లోకం అర్థం చేసుకుంటే మన జీవితంలో చాలా కష్టాలు తప్పించుకోవచ్చు, చాలా కష్టాలు తప్పించుకోవచ్చు. రిజల్ట్ మన చేతిలో లేదు కానీ యాక్షన్, మన డ్యూటీ మన చేతిలో. రైతు ఉంటాడు, రైతు ఓకే, రైతు ఏం చేయాలి? పొలాన్ని దున్ని పొలంలో విత్తనం నాటాలి కదా. విత్తనం నాటితే ఏమవుతుంది? వర్షం పడుతుంది, వర్షం పడితే ఆ విత్తనాలు పెరిగి పెద్దదయ్యి దాన్ని మనకి గింజలు లేక ధాన్యాలు, బియ్యము, గోధుమ లేక పండ్లు ఇస్తుంది. ఓకే, సో ఆ రైతు యొక్క డ్యూటీ ఏంటి? విత్తనాలు వేయడం, మంచిగా ఆ భూమిని దున్ని విత్తనాలు చేయడం కదా, అది వాళ్ళు కర్మణ్యవాది. ఒకవేళ చేసి ఒకవేళ రిజల్ట్ ఆయన చేతిలో ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఆయన చేతిలో ఏముంది? కేవలము విత్తనం మాత్రమే ఉంది. వర్షం ఆయన చేతిలో ఉందా? వర్షం ఆయన నాకు ఈరోజు వర్షం పడాలి ఆయన చేతిలో ఉందా? వర్షం పడకపోవచ్చు, పడవచ్చు అన్నా కదా. ఒకవేళ పడచ్చు పడకపోవచ్చు కదా అనేసి నేను నా డ్యూటీ చేయకుండా ఉంటానా? ఒకవేళ విత్తనాలు చల్లి వర్షం పడకపోతే ఏం చేయలేం. ఒకవేళ విత్తనాలు చల్లకుండా వర్షం పడితే మిస్ అవుతాడు. వాళ్ళ విత్తనాలు చల్లి మంచి వర్షం పడింది అనుకోండి, వాడికి మంచి పంటలు పడించింది అనుకోండి, నా వల్లే మంచి పంటలు పడింది చెప్పగలుగుతాడా? ఎందుకు? నేనే కారణం చెప్పగలుగుతాడా? ఎందుకు? ఆయన ఒక్కడే కారణం కాదనమాట. ఆయన ఒక కారణమే, ఆయన ఒక్కడే కారణం కాదు, ఆయన మాత్రమే కారణం కాదు. ఆయనతో పాటు ఏం అవసరమైంది? వర్షం చేతిలో ఉందా? ఆ వర్షం ఎవరి వస్తుంది? దేవుడి దగ్గర. ఒకవేళ ఓకే వర్షం పడుతుందో పడదో తెలియదు నాకు, అందులో విత్తనాలు చల్లను, ఒక విత్తనాలు చల్లి వర్షం రాక టైం అంతా వేస్ట్ అవుతుంది, అందులో విత్తనాలు చల్లకుండా పడుకుంటాను అంటే అవుతుందా? వాడి డ్యూటీ ఏంటి? చల్లకుండా.
అదేవిధంగా సేమ్ ఈ క్లాస్ గురించి అలా కదా, వీరిద్దరు క్లాస్ అరేంజ్ చేయాలి. వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? అరేంజ్మెంట్ చేయాలి. కర్మ అనే వాళ్ళ కర్మ ఏంటి? వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? క్లాస్ అరేంజ్ చేయడము, సెటప్ చేయడము, చైర్స్ పెట్టడము, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయడము, అందరి గ్రూప్లో మెసేజ్ పెట్టడం, అందరికి ఫోన్ చేయడం, వాళ్ళది నా కదా కర్మణ్యవాధికారస్తే. మా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు ఏంటి? మా ఫలేషు కదాచన. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఒకవేళ అలా చేసిన అనుకోండి, అందరూ మంచి ప్రోగ్రామ్ వచ్చింది అనుకో, అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు అంటే వాళ్ళు అనుకోవచ్చా మా వాళ్ళ ప్రోగ్రామ్ బాగా జరిగింది అనేసి? అనుకో. ఎందుకంటే వీళ్ళు మంచి బాగా అరేంజ్ చేసినా సరే జనాలు రాకపోవచ్చు ఈరోజు లాగా. అలాగే ఎంత వచ్చారు చూడండి, 5 చేతిలో 10 మంది ఎగ్జాక్ట్గా వచ్చారనమాట. అటుపక్క 5 మంది, ఇటుపక్క 5 మంది, పంచి పాండవుడు ఇటు పక్క, ఇటు పంచి పాండవుడు ఇటు పక్క 10 మంది వచ్చారు. ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు కదా. ఒకవేళ రాకపోతే ఎందుకు అదా మా డ్యూటీ మనం చేయకుండా ఉండొచ్చా? అట్లా మంచి ప్రోగ్రామ్ అందరూ వస్తే మేము మా వాళ్ళే వచ్చారు అనుకోవచ్చా? చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎక్కడైనా అది చేసుకోవచ్చు. ఈ శ్లోకాన్ని మనము ఎక్కడైనా వర్తించవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను వచ్చాను అనుకోండి, అరే నా వల్లే ప్రోగ్రామ్ వచ్చారు అనుకోవచ్చా? నా యొక్క డ్యూటీ ఏంటి? ప్రోగ్రామ్కి రావడం. నాకు అధికారం ఏంటి? ప్రోగ్రామ్కి రావడం. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ ప్రోగ్రామ్ మంచి చాలా మంది ఉండిపోయింది అనుకోండి, ఈ గొడవన్ అంతా నా వల్ల ఇంటిపోయాను అనుకోవచ్చా? నేను ఎందుకు? నేనే చేయలేదు, చేసింది వాళ్ళిద్దరు చేస్తారు. వాళ్ళిద్దరు ఫోన్ చేస్తారు, సెటప్ చేస్తారు, అందరూ వాళ్ళు. నా వల్లే అంత జరిగింది అనుకోకూడదు. మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతు. ఒకవేళ మా కర్మఫల హేతు అంటే నువ్వే కారణం కాదు, నువ్వు ఒక్కడివే కారణం కాదు. ఒకవేళ నేను అనుకోవచ్చు మాట, టెంపుల్ పోయి ఫోన్ చేసినప్పుడు అరే జర వస్తారో రాను, కాకపోతే ఏం చేసి దూరం వచ్చి వేస్ట్ కదా, అందువల్ల నేను వెళ్ళను అని నేను చేసుకోవచ్చా? నా డ్యూటీ ఏంటి? జనాలు వచ్చినా రాక, 10 వచ్చినా సరే, 100 వచ్చినా సరే, 2 వచ్చినా సరే, నా డ్యూటీ ఏంటి? వచ్చిన వాళ్ళకి క్లాస్. 2 వచ్చినా సరే, 20 వచ్చినా సరే, 200 వచ్చినా సరే, నువ్వు క్లాస్. దీన్ని ఏమంటామంటే కర్మయోగము అంటాం. దీన్ని మన కర్మము, కర్మ అంటే ఏంటి? మన కర్తవ్యాన్ని మనము చేయాలి. ఫలితాన్ని ఆశించుకుంటా, ఫలితం పైన ఆసక్తి పెంచుకో. మన కర్తవ్యం మనం చేయాలి. ఎందుకంటే ఆ కర్తవ్యం యొక్క ఫలితము మన చేతిలో ఎప్పటికీ లేదు. ఒకటి మన కర్మ, ఇంకోటి దైవం. ఈ 2 కలిస్తే మనకి ఫలితం వస్తుంది. అర్థమవుతుందా? మన కర్తవ్యము ప్లస్ ఫలితము ప్లస్ సమయము 3 కలిపితే ఫలితం వస్తుంది. కర్తవ్యము, దైవము, సమయం. ఎస్, మన డ్యూటీ ప్లస్ దైవం ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు సక్సెస్, రిజల్ట్. ఇందులో ఏదో ఒకటి తక్కువైనా సరే రిజల్ట్. వాడు ఎగ్జామ్ రాసి ఆ వెంటనే రిజల్ట్ రావాలని వస్తుందా? వాడికి సమయం పడుతుంది, ఒక నెల 2 నెలలు వెయిట్ చేయాలి. అలాగే ఒకవేళ ఫలితం మంచి ఎగ్జామ్ రాసిన సమయం ఉన్నా సరే దైవం సహకరించకపోతే మంచి ఫలితం వస్తుందా? దైవం సహకరించి టైం ఉండి వాడు గతం చేయకపోతే ఎగ్జామ్ వస్తుంది, రిజల్ట్ వస్తుందా? దైవం రాస్తున్నాడు, కర్మలో రాస్తుంది, మంచి మార్క్స్ వస్తాయి, టైం సెట్లో అలాంటి టీఎస్ సెట్లో కానీ మంచి ర్యాంక్ వస్తుంది, రాస్తుంది అనమాట వాడు కర్మలో. సమయం కూడా ఉంది, కానీ వాడు దాన్ని డ్యూటీ చేయకపోతే అలాగే. సో ఈ 3 కలిసి రావాలి. మన కర్తవ్యము ప్లస్ దైవం యొక్క కృప ప్లస్ సమయం 3 కలిసి వస్తే ఫలితం వస్తుంది. అందుకే ఫలితం ఎప్పుడు మన చేతిలో లేదు. మనం ఒక్కరమే కారణం కాదు. ఒక్క కారణం మాత్రమే, ఒక్కడే కాదు, మనకు మాత్రమే కారణం. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'. 'We are also doers, but we are not the only doers'.
అర్జునుడు ఏమంటున్నాడు, అర్జున నీ కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయడం. నీ కర్తవ్యము యుద్ధం చేయడం, నువ్వు యుద్ధం చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం చేయాలి. కర్మణ్యవాది కాదస్తే మా ఫలేషు కదాచన. కర్తవ్యము చెయ్యి, ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. ముందు బౌద్ధం ఏమన్నాడు, నువ్వు గెలిస్తే రాజ్యానికి వెళ్తావు, ఓడిపోయి స్వర్గానికి వెళ్ళిపోతావు, లేకపోతే మరణానికి స్వర్గానికి వెళ్తావు. అందువల్ల నువ్వు యుద్ధం చెయ్యి. అక్కడ బౌద్ధం ఏం చేస్తాడు, ఫలితాన్ని ఒక అవసరంగా చూపించి ఎంకరేజ్ చేస్తున్నాడు. అదొక లోయర్ లెవెల్ అనమాట. ఇలాంటి పిల్లలకి చెప్తా కదా మనం, నువ్వు ఒకరిని చదివావు మళ్ళీ చాక్లెట్ ఇస్తాను అలా కదా, మంచి మార్క్స్ తీసుకొస్తే నీకు సినిమాకి తీసుకెళ్తాను, ఇంకా టాప్ అయితే సైకిల్ కొట్టిస్తాము అంటే ఏం చేస్తాం మనం, వాళ్ళకి ఆశ చూపించి మోసం చేస్తాం అలా కదా. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. కానీ వాళ్ళు కొంచెం పెద్ద అయితే వాళ్ళకి వాళ్ళు నేర్పించాడు, నీ కర్తవ్యం ఇది, నువ్వు చేయాలి. చిన్నప్పుడు ఓకే, చాక్లెటో బిస్కెటో లేక సైకిల్ చూపించి వాళ్ళకి ఆశ చూపించి చేయమని చెప్పాను. నువ్వు స్కూల్కి వెళ్తే ఈరోజు నీకు సినిమా సాయంత్రం వస్తే నేను బిస్కెట్ ఇస్తాను, ఇక సినిమా చాక్లెట్ ఇస్తాను, బయటకి తిప్పుతాను, నువ్వు ఆశ చూపించి వాళ్ళని పంపిస్తాను. కానీ కొంచెం పెద్ద ఏం చేయాలి మనం వాళ్ళకి, అది నీ కర్తవ్యం, ఇది చేస్తే నీకే మంచిది అవుతుంది అని వాళ్ళకి కొంచెం జ్ఞాన బోధ చేసి కదా వాళ్ళు నువ్వు అదే విధంగా అర్జునుడికి బోధన చేస్తున్నాడు. ముందుగా కృష్ణుడు ఏంటాడు, నువ్వు గెలిస్తే నీకు రాజ్యం జరుగుతుంది, వాళ్ళు స్వర్గానికి వెళ్తావు, యుద్ధం చేయాలి. కానీ భగవంతుడిగా కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడు, లేదు అర్జున, నువ్వు ఫలితం కోసం ఆసక్తి పెంచుకొని నీ డ్యూటీ చేయవు. ఎందుకు డ్యూటీ చేయాలి, అది నీ డ్యూటీ కాబట్టి, కర్తవ్యం కాబట్టి నువ్వు కర్తవ్యాలు చేయాలి. ఏదో ఆశించి ఫలితం ఆశించి అని అంటారు. ఒకవేళ ఫలితం ఆశించిన చిక్కుని కర్తవ్యం నువ్వు చెయ్యి. ఒకవేళ ఫలితం మంచిగా వస్తే ఆ ఫలితం మీద ఆసక్తి పెంచుకోకు. ఫలితం మంచిగా వస్తే ఫలితాన్ని కారణం నువ్వే అనుకోకు. ఆ కర్మాన్ని కర్తవ్యాన్ని చేయకుండా కూడా ఉండదు. సో ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి వర్తిస్తుంది, స్టూడెంట్స్కి వర్తిస్తుంది, పెద్దవారికి వర్తిస్తుంది, ఇంట్లో హస్బెండ్స్కి వైఫ్స్కి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చాలా ముఖ్యమైన డూ యువర్ డ్రీమ్, డోంట్ బి అటాచ్డ్ టు రిజల్ట్స్, అండ్ డోంట్ థింక్ యు ఆర్ ద కాజ్ ఆఫ్ ద రిజల్ట్స్, అండ్ డోంట్ బి అటాచ్డ్ టు నాట్ డూయింగ్ ఇట్. తీసుకోగానే కాదు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. కర్తవ్య ఫలితం పైన ఆసక్తి పెంచుకోకు. ఆ ఫలితం వస్తే నువ్వే కారణం అని అనుకోకు. కర్తవ్యం చేయకుండా కూడా హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా డౌట్లు అడగండి. మన ఇస్కాన్ యొక్క ప్రోపాలు ఉంటారు, మౌనరాచార్యులు, శిల ప్రోపాలు, వాళ్ళ గురు అనేది అనమాట. నువ్వు ప్రచారకుల యొక్క కర్తవ్యం ఏంటి, ప్రచారానికి వెళ్ళడం. ప్రచారానికి జనాలు వస్తే వాళ్ళకి ప్రచారం చేయండి. ఎవరు రాకపోతే 4 గోడలు ప్రచారం చేయండి. వాళ్ళ చెవులు ఉంటాయి, గోడలు కూడా చెవులు ఉంటాయి, వాళ్ళు ప్రచారం చేయండి. అంతేగాని ఎవరు రాలేదు కదా అనేసి తిరిగి వచ్చేది. ఎవరు రాలేదు కానీ నిరుత్సాహపడదు. ఉత్సాహంగా వస్తే ఉత్సాహంగా ప్రచారం చేయి, రాకపోతే అదే ఉత్సాహంతో 4 ప్రచారం చేసి తిరిగి. ఇది కర్మణ్యవాది కాదు. అదే మీరు జపం చేయండి, భక్తి చేయండి, తర్వాత చెప్పండి మీ కర్తవ్యం ఏంటి చెప్పడం మిగతా వాళ్ళకి. వాళ్ళు స్వీకరించాలి, అది మంచిదో లేదు. మన కర్తవ్యం ఏంటి, మిగతా వాళ్ళకి చాలించండి, అది చేయండి. వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళు బాగుపడతారు, కానీ వాళ్ళు విచారం చేస్తే మనం బాగుపడతాం. వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. విచారం చేయడం మన చేతిలో ఉంది. వాళ్ళు మంచి మన చేతిలో ఉందా, మనం చేద్దాము. వాళ్ళు చేస్తే చూసుకుంటే వాళ్ళు బాగుపడతాం, ఏం చేస్తాం మనం చేద్దాం.
ఎనీ క్వశ్చన్స్, డౌట్స్? హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఫలితం ఫస్ట్ కృష్ణుడు అర్జునుడికి నీకు రాజ్యం వస్తుంది అని ఒక ఆశ చూపించి కర్మ చేయమని చెప్పారు. అది లోవర్ లెవెల్ అని చెప్పారు. ఇప్పుడేమో ఫలితం మీద ఆశించకుండా కర్మ చేయమని చెప్పారు. అది హైయర్ కదా. ఒకసారి అది లోవర్ ఎట్లా, అదే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసికల్లీ అర్జునుడి యొక్క కర్తవ్యం యుద్ధం చేయడం. కృష్ణుడు ఏం చేయాలి? అర్జునుడిని ఉత్సాహపరచాలి అనమాట, ఎంకరేజ్ చేయాలి యుద్ధం చేయడానికి. ఫస్ట్ లెవెల్, లోయర్ లెవెల్ ఏంటి? ఓకే, ఇలానే యుద్ధం చేయడం. నువ్వు గెలిచినా సరే నీకు లాభమే, ఓడినా లాభమే. మన అది గెలిస్తే ఏమవుతుంది? రాజ్యాన్ని వెళ్తాం, ఓడిపోతే స్వర్గానికి వెళ్తాం అన్నా కదా. సో ఆ విధంగా ఆశ చూసి కృష్ణుడు అర్జునుడు ఎంకరేజ్ చేశాడు. దాన్ని ఏమంటామంటే దాన్ని కర్మకాండ అంటాం. దాన్ని ఏమంటాము? కర్మకాండ. కర్మకాండ అంటే బేసికల్ ఏంటి? చెప్తారు వేదాల్లో. నీకు డబ్బులు కావాలా? ఈ వ్రతం చేయి. నీకు మంచి జాబ్ కావాలా? ఈ నోము చేయి. బేసికలీ మన భగవంతుడు ఏమంటాడు? ఏదో తపస్సు చేయాలి, భక్తి చేయాలి, అది మన కర్తవ్యం. కానీ మనం చేస్తాం అట్లా చేయి. భగవంతుడు అంటే ఓకే నువ్వు చేయవు కాబట్టి నువ్వు అంతటి నువ్వుగా ఏదో ఆశ చూపించి, నీకు ఇది కావాలి కాబట్టి ఇది కావాలంటే ఇది చెయ్యి, అది కావాలంటే అది చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, ఆ నోములు చెయ్యి, ఈ పూజలు చెయ్యి, ఆ తీర్థ ప్రసాదానికి వెళ్ళు, అక్కడ ఏంటంటే అంగ ప్రదక్షిణ చెయ్యి, గుండు కొట్టించుకో అన్నా కదా. ఇది చేస్తే దొరుకుతుందంట. అది లోయర్ లెవెల్ అనమాట. దాన్ని కర్మకాండ అంట. దాని హైయర్ లెవెల్ ఏంటి? కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? నీ కర్తవ్యాన్ని ఫలితాన్ని ఆశించకుండా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. కానీ ఆ ఫలితం పైన ఆధారపడి నీ అధికారాన్ని నువ్వు, ఫలితం పైన నువ్వు ఆధారపడి నీ కర్మని నువ్వు చేయకుండా. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చేసే పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, సంథింగ్ ఏదో ఒకటి మనం ఆశించి, అంటే డబ్బు కావాలని అట్లా వ్రతాలు అట్లా చేస్తుంటాం, అది లోవర్ లెవెల్. అంటే మనం ఏది ఆశించకుండా భక్తి, అంటే కంప్లీట్గా సరెండర్ అవుతూ అది భక్తి అనమాట. భక్తి గురించి మాట్లాడలేదు నేను, అది భక్తి యోగం. భక్తి యోగం చెప్పట్లేదు నేను, కర్మయోగం గురించి చెప్తున్నాను అనమాట. మన డ్యూటీస్ మనం చేయాలి. అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచుకుంటాము అని అంటే వాళ్ళు ఏదో మనం చూస్తారని ఆశపడకూడదు. మన పెద్ద వాళ్ళు బాగా చూసుకుంటారేమో, దాన్ని బాగా బంగారము నానవుతున్నాడు అభిషేకం చేస్తారేమో, అలా అంటే మన డ్యూటీ కాబట్టి మనం చేయాలి. మన బాధ్యతగా వాళ్ళని పెంచాలి, మంచి బుద్ధులు విలువలు ఇవ్వాలి. అంతేగాని సంథింగ్ వాళ్ళ నుంచి మనం ఏం ఆశించాలి, అది కర్మయోగం. పేరెంట్ అంటే పేరెంట్ కాదనమాట. రెంట్ అంటే ఏంటి? నేను నీకు పెంచాను కాబట్టి నాకు రెంట్ ఇవ్వు, అది కాదు పేరెంట్ అంటే. అర్థమవుతుందా? పేరెంట్ అంటే ఏంటి? నిస్వార్థంగా పిల్లలు సేవ చేయాలి. కానీ పిల్లలు ఏం చేయాలి? వాళ్ళు నిస్వార్థంగా కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి. తర్వాత అనమాట పేరెంట్స్ బాధ్యత ఏంటి? పిల్లల్ని నిస్వార్థంగా పెంచాలి. పిల్లల బాధ్యత ఏంటి? పెద్దయిన తర్వాత పేరెంట్స్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆధారపూర్వకంగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మైక్ హరే కృష్ణ. ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా కూడా ఆశించిన అంటే ప్రేయర్ కూడా చేస్తుంటాము భగవంతుని సక్సెస్ కావాలని, అలాంటి టైంలో కూడా ఆటంకాలు వస్తాయి. ప్రశ్న ఏంటి? అదే ప్రభు దానికి అంటే కష్టపడుతుంటాము మనం, కానీ మనం దాన్ని రియల్గా మనం తీసుకోలేదు, రిజల్ట్ రాకపోవచ్చు. అవును, కరెక్టే కదా, మా చేతిలో లేదు. అంటే మనం కోరుకుంటున్నాం కదా, కోరుకుంటే వస్తున్నా అన్ని. నేను కోరుకుంటాను అనమాట, మొత్తం మొత్తం నిండిపోవాలి అనేసి జనాలతో. కానీ ఎంత చూడండి చేరు ఉండిపోలేదు. అంటే ఒక్కోసారి మినిమం రిజల్ట్ కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది భక్తి మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది? మన కర్తవ్యం మాత్రమే మన చేతిలో, అది మాత్రమే మన చేతిలో. రిజల్ట్ మన చేతిలో లేదు. అంటే మనం ఎంత బీభత్సంగా కష్టపడ్డా కూడా ఒకసారి రాదు. ఎందుకంటే మన కర్మ, దైవం కోఆపరేట్ చేయండి. చెప్పాను కదా 3 కారణాలు. సక్సెస్ అంటే 3 కారణాలు. 3 కారణాలు ఏంటి? మన యొక్క కర్తవ్యం, దైవం యొక్క సహాయం, 3వది సమయం. ఈ
ఈ 3 ఉంటేనే మనకి రిజల్ట్ వస్తుంది. దీంట్లో ఒకటి మిస్ అయినా సరే రిజల్ట్ రాదు. అంటే 3 చేస్తున్నప్పుడు వస్తారా? అలా 3 వస్తే తప్పకుండా వస్తుంది. 3 తప్పకుండా వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు మామిడి పండు తింటారు కదా, మ్యాంగో అంటే అందరికీ ఇష్టం. మామిడి పండు అండి, మామిడి పండు ఒక విత్తనాన్ని నాటామనుకోండి, వెంటనే రేపు వచ్చేస్తున్నారు చెట్టు వచ్చేస్తున్నారు. రేపు ఎల్లుండి పండు కాస్తుందా? మనకు అర్థం ఏంటి? విత్తనాన్ని నాటడము, నీళ్ళు కూడా అలా కదా. దైవం కోఆపరేట్ చేస్తుంది, కానీ ఏముంటుంది దానికి సమయం కూడా. ఒక 5 years 10 years మనం ఓపికగా 10 years తర్వాత ఆ చెట్టు మనకి మామిడి కాయలు ఇస్తుంది ఫస్ట్. దానివల్ల దాన్ని పండించి అప్పుడు మనకి పండు చెట్లు వస్తుంది. లేదు ఈరోజు నేను నాటాను రేపైనా మామిడి పండు రావాలంటే వస్తుందా? దానికి ఏం కావాలి? ఓపిక. చెప్పండి. సో చేసే ప్రతి పని కూడా కర్తవ్యం కూడా. కొన్ని కర్తవ్యాలు మంచి చేస్తాం, కొన్ని చెడు కూడా చేస్తాం. చెడు కర్తవ్యాలు అవి ఇంట్లో వస్తాయి, మంచి కర్తవ్యాలు ఇంట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణుడు అర్జునుడు చెప్పాడు అది. అటుపక్క భీష్ముడు ద్రోణుడు ఉన్నారు. వాళ్ళు చేసిన కర్తవ్యం చెడు కర్తవ్యం. అంటే వాళ్ళు ధర్మానికి అగెన్స్ట్గా ఫైట్ చేస్తారు. మరి వాళ్ళకి ఏ విధంగా ఎట్లా అవుతుంది? ఈ చెడు కర్తవ్యాన్ని మంచి కర్తవ్యం ఎలాగే డివైడ్ చేస్తారు? ఓకే, సో చెడు కర్తవ్యం మంచి కర్తవ్యం ఎలా తెలుస్తుందంటే గీతని తెలుస్తుంది అనమాట. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మంచి ఏడు చెడు ఏంటి ఎలా తెలుస్తుంది మనకి? ప్రతి వాళ్ళు మంచి చేస్తారు, చెడు కూడా చేస్తారు. చెడు చేసినా చెడు చేయాల్సి తెలిసి కూడా చెడు చేసి పరిస్థితి వాళ్ళు చేయవచ్చు. భీష్ముడు తెలుసు తను చేస్తున్న చెడు అదే చేస్తున్నారు. ద్రోణుడు తెలుసు అదే చేశాడు. వారి ఫలితం వస్తుంది వాళ్ళకి. అనుభవించారు తప్పదు. అనుభవిస్తుంది, చెడు కర్తవ్యం కదా. అనుభవిస్తుంది. అది ఫలితం వస్తుంది. ఏ ఫలితం వస్తుంది? చెడు ఫలితం వస్తుంది. అనుభవించాలి వాళ్ళు. రెండు నరేష్ ఉన్నారు, వాళ్ళకి అర్థం వాళ్ళ యొక్క ఎండేవర్స్ పెడతారనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అధర్మాన్ని పాటిస్తారు. అందువల్ల వాళ్ళకి మధ్యలో కష్టాలు వస్తాయి, చెడు ఫలితం వస్తుంది, చెడ్డ కర్మ వస్తుంది. మనం అనుభవించాలి. కొంతమంది చూస్తారా, కొంతమంది పుట్టిన వెంటనే పిల్లలు చనిపోతారు. కొంతమంది పుట్టకుండా కొంతమంది పిల్లలు చనిపోతారు గర్భంలోనే. మీరు అనుకోవచ్చారు పిల్లలు ఏ పాపం చేస్తారు, పుట్టిన వెంటనే చనిపోయారు అనేసి. అలా కదా, మనకు తెలియదు అనమాట. కానీ వాళ్ళు పూర్వజన్మలో ఏదో చాలా పెద్ద పాపం చేస్తుంటారు అన్నమాట. అందులో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. మంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది వాళ్ళు చేసే పనులు చెడు పనులు చేస్తున్నారు. సమయం చేస్తున్నామని తెలుసు, ఆయన సమయం సక్సెస్ఫుల్ అవుతున్నారు, సమయం వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి సమయం కాలం అన్నిటికీ సమాధానం. జస్ట్ వెయిట్ చేస్తుంది, వస్తుంది. కొంతమందికి వస్తాయి, కొంతమంది అందరికీ వస్తుంది. జీవితం కూడా అలాగే వస్తుంది. వాళ్ళు వస్తారు. జీవితం అయినా సరే ఈ శరీరం వదిలేసి నెక్స్ట్ లైఫ్లో వస్తారు కదా వాళ్ళు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? కర్మ ఎవరిని వదిలిపెట్టరు. కోర్టు వదిలిపెడతామో కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టరు. మంచి కర్మ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది, చెడ్డ కర్మ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. అంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు ఇప్పుడే పుట్టారు, చనిపోయారు, ఎలా అయింది అనేసి. వాళ్ళు పెద్ద పొలిటీషియన్ అయి ఉంటారు, పాపాలు చేసి ఉంటారు. వాటి కర్మ అప్పుడు వాళ్ళు అనుభవించలేదు అనమాట. వాళ్ళ సమయం అయిపోయింది, అప్పుడు చనిపోయారు. కానీ కర్మ ఫలితం ఉంది, అది ఈ జన్మలో అనుభవిస్తుంది. గర్భమే చనిపోవడం మృత్యు పెద్ద పనిష్మెంటే కదా. మృత్యు అనేది బాధాకరమైన విషయమే కాదా? పిల్లలకు కూడా తెలుస్తుంది. అక్కడ పిల్లలకు కూడా చైతన్యం ఉంది కదా, లోపల ఉంది. అందుకే అది ప్రేదండి, అబార్షన్ చాలా పెద్ద పాపం. అందుకే అబార్షన్ పాపం కదా. ఎందుకు అబార్షన్ పాపం? ఎందుకంటే ఆల్రెడీ లోపల గర్భంలో శిశువు చైతన్యం ఉందన్నమాట. ఆల్రెడీ లోపల చైతన్యం ఉంది కాబట్టి దాన్ని చంపితే ఏమవుతుంది? పాపం. జీవితం ఉంది,
అది వేరే. కర్మలు చనిపోతారు అనమాట. తెలుస్తుంది, చూసి తెలుస్తుంది, అనుభవిస్తాడు అనమాట. అనుభవిస్తాడు. ఎవరైతే అబార్షన్ చేస్తారో పిల్లల్ని, వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు అబార్షన్ చేయబడతారు. వాళ్ళు గర్భంగా ఉంటారు. ప్రతి ఒక్క పనికి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. మంచి ఫలితం చేస్తే మంచి కర్మలు వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు వస్తుంది. ఎవరైతే పిల్లల్ని గర్భంలో చంపేస్తారో వాళ్ళు నెక్స్ట్ లైఫ్ వాళ్ళు గర్భంలో చనిపోతారు, చంపబడతారు. అదేమో చైనా కూడా డాక్టర్స్ అనుభవిస్తారు, పిల్లలు అనుభవిస్తారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం అబార్షన్ నేరం. మీరు అనొచ్చు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కానీ సుప్రీం గవర్నమెంట్ ఎందుకు చెప్పండి, వాళ్ళకి పాటిస్తారా శాస్త్రాలని? పాటించారు. మన సుప్రీం గవర్నమెంట్ భగవంతుడు గవర్నమెంట్ అనమాట. గీత మన సుప్రీం గవర్నమెంట్. మన యొక్క కాన్స్టిట్యూషనల్ లా ఏంటి? భగవద్గీత. అంబేద్కర్ రాసింది కాదనమాట, కృష్ణుడు రాసింది. దీనిని పాటించాలి, అది కాదు. ఇక్కడ అది మారుతూ ఉంటుంది. ఈరోజు అంబేద్కర్ పాటిస్తాడు, రేపు ఎవరు రాస్తారు. కానీ ఇది స్వతంత్రం ఎప్పుడు రాదనమాట. ఇది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. దీన్ని మనం పాటించాలి. ఇన్ఫ్యాక్ట్ కోర్టు కూడా ఏం చేయాలి, మన కాన్స్టిట్యూషన్ కూడా ఏం చేయాలి, దీన్ని ఉద్దేశించి దీన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు లాస్ చేయాలన్నమాట. కానీ వాళ్ళు అందువల్ల వాళ్ళు శిక్షణ పడతారు. ఎవరికి అటువంటి లాస్ రాస్తారో వాళ్ళు కూడా శిక్షణ పడతారు. వాళ్ళు చేంజ్ వస్తున్నారు కదా, వాళ్ళ వల్ల మొత్తం కోట్ల మంది పిల్లలు చంపబడుతున్నారు కదా, వాళ్ళకి ఎంత పరిస్థితి జరుగుతుంది. వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తే లేదు, గీత ప్రకారము అబార్షన్ నేరం, స్ట్రాంగ్గా చెప్తే చేయలేవు జనాలు. వాళ్ళు పనులు చూస్తున్నారు కాబట్టి అవార్డు జరుగుతుంది. అందువల్ల వాళ్ళు కూడా శిక్షించారు. రాకపోవచ్చు, కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఎందుకంటే ఆ కర్మ ఫలితం వచ్చే ముందు నువ్వు చనిపోయారు అనుకోండి, ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చనిపోయే ముందు మీరు ఇంకొక చంపేశారు, దాన్ని ఫలితం అనుభవించలేదు, ఎందుకంటే మీరు చనిపోయారు. ఆ ఫలితం అలా ఉందన్నమాట. ఆ ఫలితం ఎప్పుడు అనుభవిస్తారు? నెక్స్ట్ తప్పేదా తెలుస్తుందా? చదవడం భగవద్గీత. అందుకే ముందు చెప్తాను అనమాట. అందుకే కరెక్ట్ ఏది, తప్పు ఏది, పాపం ఏది, పుణ్యం ఏదైనా తెలుస్తుంది. ఎవరికైనా సరే తెలియాలన్నమాట. వాళ్ళ కర్తవ్యం ఏంటి కింద చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను అనుకోండి, నేను ట్రైన్ ఎక్కాను, టికెట్ కొనలేదు, టీసీ కొనుక్కొని వచ్చి టికెట్ ఎక్కాను, టీసీ నా టికెట్ లేదు అండి. ఎందుకు టికెట్ కొనలేదు అంటే నాకు తెలియదు అంటే వదిలేస్తారు వాళ్ళు. వదిలేస్తారు తెలియదు అంటే. ఎందుకు వదలరు? నాకు తెలియదు అంటారు. నాకు నిజంగా తెలియదు, నాకు టికెట్ కొనాలని తెలియదు అనమాట. తెలుసుకోవడం ఎందుకు ఆ బాధ్యత? ట్రైన్ ఎవరిది? నా సొమ్మ ట్రైను. ఎవరి సొమ్మది? గవర్నమెంట్. ఎప్పుడైతే గవర్నమెంట్ సొమ్ము యూజ్ చేస్తుంటామో వాటిని ఎలా ఉపయోగించాలి అనేది దాని గురించి తెలుసుకోవాలి. నాకు అర్థం తెలుసుకోవడం తప్పు కాబట్టి ఇంకా ఫైన్ కట్టాలి. అదేవిధంగా ఈ ప్రపంచము, ఈ మనిషి జన్మ, ఈ శరీరం అంత మనది కాదు, ఎవరిది? దేవుడు. ఆ దేవుడి సొమ్ము వినియోగిస్తున్నాం కాబట్టి తెలుసుకోవడము నా బాధ్యత. తెలుసుకోకపోతే పనిష్మెంట్, ఫైన్ కట్టాలి. కోర్టుకి వెళ్ళి మనం చంపేసాం ఎవరన్నా, కోర్టుకి వెళ్ళి జడ్జి ఎందుకు చంపవరా అంటే నాకు తెలియదండి, చంపడం నేరం అనేసి. ఓ తెలీదా, వదిలేస్తే వెళ్ళిపో అంటారా? తెలుసుకోవడం అనగా మీరు బస్సులో రోడ్లో వెళ్తూ ఉంటారు, రైట్లో వెళ్ళారు అనుకున్నారు, 1 వేలో వెళ్ళారు, పోసి పడుకుంటాడు, తెలియదంటే వదిలేస్తారా? ఎందుకు? ఏంటి 1 వేలో వెళ్ళకు, 1 వేలో వెళ్ళకూడదు. తెలియదంటే వదిలేస్తారా? ఎందుకు తెలీదు? తెలుసుకోవాలి. ఎందుకంటే బోర్డు పెట్టారు 1 వే అనేసి. చూడకపోవడం ఎవరు తప్పు? మనం ఫైన్. అదేవిధంగా ఈ మనిషి జన్మలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, మంచి ఏది, చెడు తెలుసుకోవడము మన కర్తవ్యం. తెలుసుకోకుండా నాకు తెలీదు అంటే తప్పు మనది, పనిష్మెంట్. ఓకే, అరే ఇంకేనా ఇంకా ప్రశ్నలు ఉంటే రోజు మదర్ని అడగండి, అది ఇంకా బాగా చెప్తాను.
ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ భగవద్గీత की श्री श्री राधा मदन मोहन की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की, చికాగో పితా की, ఈశ్వర ప్రభుపాద की. విత్తనాలు నాటారనుకోండి, వర్షం పడింది, మీకు మంచి పొలం పంట వస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ విలువైన సంబంధించి భక్తుల ప్రొఫెసర్ ఎంతో మంచి విషయాలు చెప్పారు. అందరు ప్రభుజీ హృదయం మనం హరే కృష్ణ మామూలు చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.